బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెడికల్ హెల్త్ క్యాంప్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. పైసా ఖర్చు లేకుండా జనాలకు ఉచిత వైద్య పరీక్షలు అందిస్తూ సామాజిక బాధ్యతను చాటు చేసుకుంటోంది బిగ్ టీవీ. తిరుపతి జిల్లా నారాయణవరంలో DBRSK హాస్పిటల్, అమెరికన్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఫ్రీగా క్యాన్సర్, గుండె సంబంధిత పరీక్షలను చేయించుకున్నారు. ఇటు చేనేత కార్మికులకు కంటి చూపు పరీక్షలను సైతం నిర్వహించారు. కంటి శుక్లాలు ఉన్నవారికే ఉచితంగా శస్త్రచికిత్సలకు ప్రత్యేక తేదీలను కూడా ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ MD ప్రియాంక. నేను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఈరోజు బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా క్యాంప్ నడుస్తుంది నారాయణవనంలో. దీంట్లో అన్ని సమస్యలకి సంబంధించిన క్యాంప్ అనేది నడుస్తుంది. మెయిన్గా మేము ఇక్కడ కంటికి సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చూడడానికి క్యాంప్ని కండక్ట్ చేశాము. అమెరికన్ లేజర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బిగ్ టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ అనేది ఉంది. ఇక్కడ మంచి పేషెంట్స్ అందరూ వస్తున్నారు. లైక్ క్యాట్రాక్ట్ శుక్లానికి సంబంధించిన సమస్య వల్ల, కంటికి పొరల వల్ల, దాని తర్వాత కంటి ఇబ్బందులు, నరం ఇబ్బందులు, దానికి సంబంధించిన పేషెంట్స్ అందరూ వస్తున్నారు. అందరికీ మంచిగా చెకప్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మేము ఇవ్వగలుగుతున్నాము. శుక్లం ఉండే వాళ్ళకి హాస్పిటల్కి రెఫర్ చేసి సర్జరీస్ని చెప్తున్నాము. మిగతా సమస్యలను కూడా మంచిగా చూస్తున్నాము. ఇక్కడ మంచి రెస్పాన్స్ వస్తుంది క్యాంప్కి. మంచిగా పేద ప్రజలందరికీ మంచిగా అందుబాటులో అందరూ ఎగ్జామిన్ చేసేలాగా మంచిగా ఈ క్యాంప్ నడుస్తుంది. సో మెయిన్గా ఇక్కడ వచ్చే ప్రజలందరికీ మెయిన్గా సమస్యలు ఎక్కువ శుక్లం ఉన్నాయి. కొంతమంది అద్దాల కోసం వస్తున్నారు. కొంతమంది కంటికి పొరలకు సంబంధించి, కంటికి వచ్చే నరం ఇబ్బందుల గురించి, బీపీ షుగర్ కంట్రోల్గా లేకపోవడం వల్ల చూపు అయితే ఏదైతే తగ్గిపోయిందో అది కరెక్ట్గా తెలియకుండా దానివల్ల ఇబ్బంది పడుతూ వస్తున్నారు. మెయిన్గా జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలంటే, కంటికి సంబంధించి మెయిన్గా చూపు ఏదైతే తగ్గుతుందో అది తగ్గినప్పుడు వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించడం వల్ల అది శుక్లం వల్ల వచ్చిందా లేకపోతే నరం ఇబ్బందుల వల్ల వచ్చిందా అనేది మేము ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అని పెట్టగలుగుతాం. శుక్లం అనేది ఇప్పుడు మెయిన్గా ఏజ్తో సంబంధించిన ఇష్యూ. అది మెయిన్గా అది ఎక్కువగా వయసులో పైబడిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది. సో దానికి మేము ఆపరేషన్ చేసి, శుక్లం ఆపరేషన్, క్యాట్రాక్ట్ సర్జరీ చేసి అందుబాటులో దానికి సంబంధించి లెన్స్ పెట్టి వాళ్ళకి కంటి చూపుని ఇవ్వగలుగుతున్నాము. నరం ఇబ్బందులు ఏదైతే ఉందో అది బీపీ షుగర్ వల్ల ఉండే వాళ్ళకి బీపీ షుగర్ కంట్రోల్గా లేకపోవడం వల్ల వస్తున్నాయి. ప్రజలు ప్రతిసారి బీపీ షుగరు కంట్రోల్గా ఉంచుకోవడం, ఒకవేళ లేని వాళ్ళు అదేమన్నా ఉందా అని చెకప్ చేసుకొని, ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన మందులు వాడడం ద్వారా దీన్ని అరికట్టచ్చు. కంట్లో ఏమన్నా బీపీ వల్ల, షుగర్ వల్ల వచ్చే మార్పులు నరం తనిఖీ చేసుకోవాల్సి వస్తుంది డ్రాప్స్ వేసుకొని. దానికోసమని సంబంధిత కంటి వైద్యుల్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి అవసరమైతే టాబ్లెట్స్ పెట్టో లేకపోతే ఇంజెక్షన్స్ వేసో కంటి ఇబ్బందుల్ని దూరం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగతా వాటికి ఏదంటే అద్దాలు ఏదైతే యూజ్ చేయాలో, లైక్ కంటి చూపు తగ్గడం వల్ల రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు దాన్ని, లైక్ మయోపియా, హైపర్మెట్రిక్, మైనస్ పవర్ రావడం, ప్లస్ పవర్ రావడం, 40 సంవత్సరాల తర్వాత ఏదైతే ఉందో దగ్గర చూపు సరిగ్గా కనబడుకోవడం అనేది చాలా జరుగుతుంది. వీటన్నిటికీ హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకొని కంటికి సంబంధించి కళ్ళజోడు వాడడము, గ్లాసెస్ అనేది కరెక్ట్గా వేసుకోవడం వల్ల వీటిని మనం అరికట్టచ్చు. ఏదైతే కంట్లో ఇప్పుడు మోస్ట్లీ జరిగే సమస్యల్లో కంట్లో నీటి శాతం తగ్గడం అనేది మామూలుగా ఉంది. ఎండాకాలం వచ్చినప్పుడు ఏంటంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ఎక్కువ దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, నీరు శాతం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా ఇక్కడ ప్రజలందరూ మెయిన్గా బయట పని చేస్తున్నారు. అగ్రికల్చరల్ వ్యవసాయ పని అవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కంట్లో నీటి శాతం అనేది తగ్గి దానివల్ల వాళ్ళకి సంబంధిత ఇబ్బందులు రావడము, కంటి మీద పొర రావడము, శుక్లం వాళ్ళ వయసు కంటే తొందరగా రావడం అనేది జరుగుతుంది. అది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కంట్లో నీటి శాతం అనేది తగ్గినప్పుడు వాళ్ళకి ఏం ఇరిటేషన్ ఉన్నా, ఏం ఇబ్బంది ఉన్నా ఒకసారి కంటి డాక్టర్కి కనిపించి ఏ సమస్య వల్ల వాళ్ళకి కంటి చూపు తగ్గుతుంది, శుక్లం వలన లేకపోతే నరం ఇబ్బంది వలన లేకపోతే కళ్ళు డ్రై అయిపోవడం వలన అనేది చూసుకోవడం వల్ల మనం ఇవన్నీ అరికట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ బిగ్ టీవీ వాళ్ళు సంబంధించి క్యాంప్ నిర్వహించిన దానిలో మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది ప్రజలు, పేద ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మంచిగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చూస్తున్నారు, డాక్టర్స్ అందరూ వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తున్నారు. రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, బాలికల ఉన్నత పాఠశాలలో నారాయణవనంలో మెగా క్యాంప్ జరుగుతున్నది. బిగ్ టీవీ ఆధ్వర్యంలో DBR హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. నేను ఇక్కడ
టెస్ట్ కోసం వచ్చాను. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్, ఈసీజీ అన్నీ తీశారు. చాలా బాగుంది. మందులు ఇచ్చారు. అంతా పేదలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ పీపుల్స్కి అంతా మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇది డిబిఆర్ వాళ్ళకి, బిగ్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. వచ్చేసి మోకాలు నొప్పులకి, నడుము నొప్పి, భుజం నొప్పి వంటి పేషెంట్లు ఎక్కువ మనకు వస్తున్నారు అనమాట. మనకు సాధారణంగా మనకు 50 నుంచి 60, 40 ఏళ్లలో కూడా మనకు మోకాలు నొప్పులు రావడం అనేది మనకి చూస్తూ వస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే అది డిబిఆర్ అండ్ ఎస్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మన దగ్గర వచ్చేసి ఊపిరితిత్తులకి, గుండెకి, మరి ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, గ్యాస్ట్రో ఎంట్రోకైనాలజిస్ట్ ప్రతి ఒక్కటి మన దగ్గర చూడబడుతుంది. అన్నీ మన ఆరోగ్యశ్రీ ద్వారా, ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా వైద్యం అనేది చేయబడుతుంది. మన ఈ నారాయణవనంలో క్యాంప్ కండక్ట్ చేసినప్పటి నుంచి దాదాపుగా పొద్దున్న నుంచి 9 నుంచి ఇప్పటివరకు వస్తున్నారు పేషెంట్లు. రావడం అయితే ఎక్కువ మోకాలు నొప్పులతో, ఊపిరితిత్తుల ఎక్కువ గుండె సమస్యలు ఎక్కువ రావడము వంటి ఎక్కువ వస్తున్నారు మనకు. సో దానికి మన హాస్పిటల్ నందు మెరుగైన వైద్యం ద్వారా అత్యాధునిక పరికరాలతో ఉచితంగా వైద్యం చేయబడుతుంది మనకు.